చూడాలనుకుంటున్నారా? ఈరోజు మీకు శ్రీశైలంలో ఉండే ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూపిస్తాను రండి. ఇప్పుడు మనం దూరణాల సైడు శిఖరం సైడ్ నుంచి కొంచెం ముందరికి వెళ్తే ఇష్టకామేశ్వరి ఆలయానికి చెక్ పోస్ట్ వస్తుంది. మేము అక్కడ స్టే చేసి డే 2 అట్ మార్నింగ్ బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 8 o'clockకి చెక్ పోస్ట్ దగ్గర నుంచి మమ్మల్ని ఒక 30 మెంబర్స్ని అలో చేశారు గుంపులుగా. ఎందుకంటే ఇక్కడ అనేక జంతువులు నివసిస్తాయి, అందులో అడవి మార్గం కాబట్టి ఇక్కడ ఓన్లీ కమాండర్స్ మాత్రమే వెళ్తాయి. కమాండర్స్ మరియు వీళ్ళు చెంచుల వాళ్ళ దగ్గర బండ్లు ఉంటాయి. ఆ బండ్ల మీద ఒక్కొక్కరిని లేదా 2 మెంబర్స్ని ఎక్కించుకొని వాళ్ళు డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసినందుకు ఛార్జెస్ తీసుకుంటారు. ఇంకా కమాండర్ ద్వారా అయితే మనకు 1000 రూపీస్ నుంచి 1200 వరకు రావచ్చు. మా ఫ్రెండ్ చూడండి ఎలా పెట్టుకున్నాడో వాటర్ బాటిల్ని. ఎందుకంటే మార్గ మధ్యలో వాటర్ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ వాటర్ అనేది ఎక్కడా దొరకదనమాట. ఉంటే ఒకసారి మాత్రమే బోర్ వేయించారు. ఆ బోర్ వాటర్ తాగాలి లేదా మనం తీసుకొని వెళ్ళాలి. ప్లాస్టిక్ నిషేధం కాబట్టి ఒక 5 లీటర్స్ బాటిల్ ఒక 5 మెంబర్స్కి మాత్రం తీసుకున్నాము. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలని కింద పడేస్తే అనేక జంతువులు వాటిని తినడం ద్వారా వాటికి అనారోగ్యంగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను కదా, ఇక్కడ చూడండి, ఇది కమాండరు. దీని ద్వారానే వెళ్ళేది. పొద్దున సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి అడవిలో ఎలా ఉంది. ఇక్కడ టవర్ ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సున్నిపేట ద్వారా, ఇంకొకటి శిఖరం ద్వారా. శిఖరం ద్వారా అయితే 10 కిలోమీటర్స్ వస్తుంది. సున్నిపేట ద్వారా అయితే 14 కిలోమీటర్స్ వస్తుంది. మాకు బెటర్ ఆప్షన్ వచ్చేసి శిఖరం ద్వారా వచ్చేసింది. శిఖరం ద్వారా అని ఐడియా తీసుకుని వచ్చేసాము. నేను ఇక్కడికి ఇప్పటికి 5 టైమ్స్ జర్నీ చేస్తున్నా. ఇక్కడ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వాయర్ వాళ్ళు ప్లాస్టిక్ వాడరాదా అని బోర్డు చూసేసారు కదా, అందుకోసమే వాటర్ బాటిల్ 5 లీటర్స్ తీసుకోబోతున్నాము. పక్కన మా ఫ్రెండ్ గారు ఎందుకైనా మంచిది అని చెప్పేసి 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకెళ్తారు. ఇదిగో ఇక్కడ చూశారు కదా, వీళ్ళే బండ్ల మీద తోలేవాళ్ళు. వీళ్ళు మార్నింగ్ నుంచి 12 దాకానే అలో ఉంటుంది అడవిలోకి మనకు ఆఫ్టర్నూన్ 12 దాకా. అంతలోపు మనం జర్నీ స్టార్ట్ చేసి ఎండ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఎండ చాలా బీభత్సం కొడుతుంది. అక్కడ వాటర్ ట్యాంకర్ ఇంత ముందుకు ఉండేది, ఇప్పుడు చెడిపోయింది. ఇక్కడ చెక్ పోస్ట్ వాళ్ళు నాగార్జున టైగర్ రిజర్వాయర్ వాళ్ళు ఉండేవాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు. ఇప్పుడు లేరు, ఇంకా ముందరికి పెట్టారనుకుంటా చెక్ పోస్టు. ఎందుకంటే వాటర్ సదుపాయం ఇంత ముందుకు అక్కడ నుంచి వాటర్ బాటిల్ కాల్ ద్వారా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు డౌన్ దిగి ఇక్కడ చెరువు ఉంటుంది, ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక్కడ నీడ ఉంది కాబట్టి. చెట్లు ఎండాకాలం కాబట్టి చాలా ఒకటి ఎండిపోయినాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి పటం తగిలించినారు. ఇంకా మనం అలాగే కొంచెం కొండను ఎక్కాల్సి ఉంటుంది. ఆ పిల్లోడు స్టిక్ కోసం వెతుకుతుంటే నేను స్టిక్ బుడికిచ్చాను అనమాట. ఆ పిల్లోడు చాలా సంతోషపడ్డాడు. ఇంకా ఇప్పుడు ఇంకొక వాగును దాడుతున్నాము. ఇవి మామూలుగా వర్షాకాలంలో వానల్లో వాటర్ వచ్చేది. వాన పడితేనే వాటర్ ఖచ్చితంగా ఫ్లో అయ్యేది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే ఆల్మోస్ట్ లేదు. అక్కడ మాత్రం దేవాలయం దగ్గర ఖచ్చితంగా వాటర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చెంచుల నివాసాలు ఉంటాయి కాబట్టి వాటర్ ఉంటుంది. ఈయన మాకు డోన్ అంట, ఆయన పరిచయం అయ్యాడు. ఆయన దగ్గర కొంచెం బాగా అదేది ఎక్స్పెక్టేషన్స్ అంటే మోటివేషన్ డైలాగ్స్ చెప్పాడు. దాన్ని వినుకుంటూ మేము ముందరికి సాగిపోయాం. మా జర్నీ చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ వీళ్ళు ఇదే ఫస్ట్ టైం అంట నడచడం. కొంతమంది దీంట్లో ఒక 2 టైమ్స్ నడిచారంట. దానికోసం వాళ్ళ మెమొరీస్ ఇంకా గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడని మేము చూడు, మా ఫ్రెండ్ గారు నవ్వుతున్నాడు. వాడు హైట్లో పెట్టి తీస్తున్నాడని, అందరినీ కవరేజ్ చేయాలని హైట్లో పెడుతున్నాడు. మాకు సడన్గా నవ్వు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట కొంచెం అప్పు. ఇంకా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి పొద్దున్నుంచి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. అంటే 1 అవర్ జర్నీ చేసినాము. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ వస్తే ఇంకా ఇష్టకామేశ్వర అమ్మవారి దేవాలయం వస్తుంది. దీని ప్రత్యేకత వచ్చేసి మనము అమ్మవారిని నుదుటిపైన బొట్టు పెడితే మన మామూలు మనుషులను అంటే మన మానవులను తాకినట్టుగా మెత్తగానే ఉంటుంది.
అంటే అమ్మవారికి బొట్టు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. బొట్టు పెట్టి మన కోరికలను కోరుకోవడం, అమ్మవారు తీర్చడం ఇక్కడ ఆనవాయితీ. ఎందుకంటే 100% జరుగుతుందని నా నమ్మకం. నేను 4 టైమ్స్ బ్యాక్ ఇంతకుముందుకు వెళ్ళాను కాబట్టి, ఎందుకంటే నా విషయంలో అది జరిగింది కాబట్టి నేను మళ్ళీ వెళ్తున్నాను. ఇది నాకొక్కరికే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియాలని యూట్యూబ్లో వీడియో అప్లై చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఈసారి శ్రీశైలం అయితే ఖచ్చితంగా ఇక్కడికి మీరు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ అలాగే మనకి టైం స్పెండ్ చేయడం కానీ చాలా బాగుంటుంది. కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే మధ్యలో వాటర్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. వాటర్ కావాలి, ఎండాకాలం కదా. ఇప్పుడంతా నేను మా ఊరి దగ్గర నుంచి బుడిదపాడు విలేజ్ దగ్గర నుంచి నడిచాను కాబట్టి చాలా వెనకబడ్డాను. ఆల్మోస్ట్ దీంతో కౌంట్ చేసుకుంటే 180 కిలోమీటర్స్ వస్తుంది అనమాట నా నడక. చెప్పులు లేకుండా నడిచాను కాబట్టి కొంచెం స్లోగా నడుస్తున్నాను. అదే లేదా బైక్స్ లేదా బస్సులో వచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళేవాళ్ళని. అయినా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ మేము. ఇంకా ఆల్మోస్ట్ కొంచెంసేపు ఉంటే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది అనే ఆతృతతో ఇంకా 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 ముందరికి అలాగే నడక సాగించుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మేము చెప్పుకోవాల్సిన ప్రదేశం ఈ ఇష్టకామేశ్వర అమ్మవారి దేవాలయం నా ఫేవరెట్. ఎందుకంటే నేను వచ్చిన ప్రతిసారి వెళ్ళాలని ఒక 2 టైమ్స్ 1 ఇయర్ బ్యాక్ అనుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ రిటర్న్ ఊరికి వచ్చేసాను. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అంటే 3 ఇయర్స్ బ్యాక్ నుంచి అక్కడ వెళ్ళేవాడిని. ఇప్పుడు వెళ్తున్నాను. ఇదిగో ఇక్కడ వచ్చేసాము. కొంచెం దగ్గరలోనే వినాయకుని టెంపుల్ ఉంటుంది. అంటే కొండలో వినాయకుని విగ్రహం పెట్టారు. వినాయకుని విగ్రహం దగ్గర నుంచి 500 మీటర్స్ వెళ్తే అక్కడ మనకి అమ్మవారి టెంపుల్ కనబడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట. ఇక్కడ వస్తువులు పెట్టుకొని అమ్ముతుంటారు. టెంకాయ, అమ్మవారికి దీపం మరియు రేఖలు, శారీ అన్నీ, అంటే మనం ఒడిబియ్యం పోసేదారి వచ్చేసామండి. ఇంకా ముందరికి వెళ్తే వస్తుంది టెంపుల్. చెట్లు చూసారా ఎంత బాగున్నావో. ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి పచ్చగా ఉన్నాయి. చెంచుల వాళ్ళ పిల్లలు చూడండి సైకిల్ తీసుకొని ఆడుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ ఒక 5 హౌసెస్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు కూడా ఎలా జీవిస్తారో అర్థం కాదు. కానీ అడవిలో ఇక్కడ కరెంటు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్యలో కరెంటు కూడా అవైలబుల్ వచ్చింది. లేదంటే ఇంతకుముందుకు కరెంటు కాకుండా సోలార్ దాంట్లతోనే ఉండేది. ఇదిగో అక్కడే అమ్మవారి టెంపుల్ ఉండేది. పక్కనే వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొత్తగా కొంచెం అవేంటివి రేకుల షెడ్లు ఏర్పాటు చేసినారు. ఇవి ఆయుర్వేద తైలమ్స్. కాళ్ళ నొప్పులకు, కీళ్ళ నొప్పులకని వాళ్ళు చెంచులు సేల్ చేస్తుంటారు. ఇవి టెంకాయ బండ్లు. మరియు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది ఖచ్చితంగా. శివరాత్రికి అన్నదానం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే భక్తులు ఖచ్చితంగా చూడడానికి వస్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అన్నదానం ఏర్పాటు చేస్తారు. పోయినసారి ఈ రేకుల షెడ్లు లేకున్నాయి, ఇప్పుడు ఏర్పాటు చేశారు. నేను చూడడం ఇది 2 ఇయర్స్ బ్యాక్ చూశాను. ఈ కట్టెలు కూడా లేకున్నా క్యూ లైన్లో నిలబడడానికి మామూలుగా నిలబడుతుంటుంది. ఇప్పుడు కట్టెలు కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం వేస్తుంది. అమ్మవారి పటమ్స్, అలాగే నిమ్మకాయలు, అమ్మవారి పూజ కావాల్సిన సామాగ్రి మొత్తం ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇదిగో కోనేరు, పక్కనే నీళ్లు వాడుతుంటాయి. ఇది అమ్మవారి టెంపుల్. అమ్మవారి టెంపుల్లోకి ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ప్రవేశించగలరు. ఎందుకంటే అమ్మవారు కింద ఉన్నారు కాబట్టి. మళ్ళీ బ్యాక్ సైడ్ రావడానికి ఇబ్బంది అవుతుంది. 4 పోయి ఆ 4 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇదిగో పచ్చని అడవిలో సూర్యకిరణాలు ఎలా పడ్డాయో చూడండి. అప్పుడప్పుడే మేము ఇప్పుడు 9:30కి వచ్చాము ఇక్కడికి. 9:30కి వచ్చి ఇక్కడ మొత్తం మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మేము తెల్లటి వాటర్లో స్నానం చేస్తున్నాము. ఎంతో బాగున్నాయి వాటరు. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఇంత తెల్ల వాటరు. చల్లగా ఉన్నాయి. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్. ఇక్కడ చూడండి అన్నదానం ఏర్పాటు చేసి వచ్చిన భక్తులే అన్నం పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పుణ్యం సంపాదించుకోవడానికి ఎంతో అంత కృషి చేశారు కాబట్టి. నాకైతే చాలా సంతోషం వేస్తుంది ఇంత అడవిలో కూడా అన్నదానం చేయడం అంటే. ఎందుకంటే ఈ భక్తులు ఎక్కడి నుంచో వస్తారు. అన్నం లేకుంటే చాలా డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి ఆకలి తీర్చడం అనేది అన్నపూర్ణ దేవితో సమానం.
అన్నం బ్రహ్మ రసో విష్ణు రోప్తో దేవో మహేశ్వర దేహం సంచిత్య పుంజాను దృష్టిదోషై నలిపేతే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణావాన సమాయుక్త ప్రచన్యాన్యం చతుర్విధం మాతా అన్నపూర్ణేశ్వరికి జై. ఇదిగో ఇక్కడే టెంపుల్. ఈ టెంపుల్ అంటే ఇది కింద ఉంటుంది. ప్రజలు ఎక్కువైపోయారు. మేము స్నానం చేసి వచ్చేపాటికి భక్తులు కూడా చాలా మంది క్యూలో నిలబడ్డారు. ఇప్పుడు మేము ఆ చివరి సైడ్న పోయి నిలబడాలి దర్శనం కావాలంటే. మేము దర్శనానికి వెళ్తున్నాము. చూసారా ఎంతమంది ఉన్నారు? 2 క్యూ లైన్స్ అవతల యువతల నిలబడ్డారు. ఇది కొత్తగా ఏర్పాటు చేశారు అక్కడ అటవీ శాఖ వాళ్ళ కోసం. నాకైతే చాలా సంతోషమైంది. పోయినసారి క్యూలో నిలబడడం, దొబ్బులాడుకోవడం, ముందరికి వెళ్ళడం చాలా అలాంటివి జరిగాయి. ఈసారి అలా లేకుండా కట్టెలను నిర్వహించారు. ఇక్కడ చిన్న చిన్న చేపలు కనబడుతున్నాయి కానీ ఈ వీడియోలో క్లారిటీ లేదు. తెల్లగా ఉన్నాయి కానీ వాటరు ఈ ఆకులు పడడం ద్వారా అలాగైనాయి. కానీ ప్యూర్ వాటర్ ఇవి అడవిలో. వర్షాకాలం లేకున్నా కూడా ఇక్కడ వాటర్ ఉండడం అంటే చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే వాటర్ కావాలి కదా, ఖచ్చితంగా వాటర్ ఉండాలి. వాటర్ లేకుంటే నానా అవసరం పడ్డాయి. ఇక్కడ ఒక పుట్ట ఉంది. నాగదేవత అని మొక్కుతారు. ఇక్కడ నాగదేవత డైలీ నైట్ అండ్ పగలు స్టే చేస్తూ ఉంటుంది ఈ పుట్టలో. అందుకు ఇక్కడ నమ్మకంతో వచ్చి భక్తులు మొక్కుబడి తీర్చుకుంటారు. పాలు పోయడం కూడా జరుగుతుంది. చూశారు కదా. నాకైతే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇలా మీకు యూట్యూబ్లో చూపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంతమంది ఇంకా చూసిండరు కాబట్టి నాకు చాలా సంతోషం వేస్తుంది. అన్నట్టు మీకు కోనేరును అంటే ఇక్కడ పారే నీళ్ళని చూపించడం మర్చిపోయాను. ఇంకా అమ్మవారి నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ఏదో వాటర్ పాడుతుంటుంది. వాటర్ అయితే ఎక్కువ లోతు లేకున్నా కూడా ఖచ్చితంగా వాటర్ ఉంటుంది. తెల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ చాలా స్పష్టంగా కనబడుతుంది లోపల. ఎంత బాగుందో చూడండి. నాకైతే ఈ వెదర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రశాంతమైన చోటు, అస్సలు ఏ ఒక్కరి డిస్టర్బెంట్ కూడా ఉండకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా సేపు స్టే చేసాము. అమ్మవారి దర్శనం కంటే ముందు ఇక్కడ వాటర్ చూసి అలాగే స్నానం చేసి ఎంతో ఆనందంగా మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయిపోయింది. నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఈ అమ్మవారి హోమగుండం అనమాట. ఇక్కడ హోమం గుండం అంటారు. ఇదిగో ఇక్కడ చూసారా, వాళ్ళు దర్శనం చేసుకొని 4 మెంబర్స్ వెళ్తున్నారు. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఇలానే భక్తులు వెయిట్ చేయాలి బయట. వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తే ఇంకొక 4 వెళ్తారు. ఇదే టెంపుల్ అనమాట. చూశారు కదా. మేము అమ్మవారి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ జనాలను ఎక్కించుకొని ఒక కారు బయలుదేరింది శిఖరం దగ్గరికి. చూసారా ఎంత గుట్టల్లో కూడా కారు అలాగే వెళ్తుంది. కొండ మీద కూడా అవలీలగా ఎక్కేస్తుంది కారు. ఇక్కడ ఓన్లీ కమాండర్లు మాత్రమే వెళ్తాయి. వాళ్ళకి డ్రైవింగ్ అనుభవం ఎక్కువ ఉంటుంది. చూసారా ఇక్కడ ఆపుకుంటారనమాట. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళ కోసం మళ్ళీ రిటర్న్ వెహికల్ అట్లా వెయిట్ చేస్తుంటుంది. వాళ్ళు దర్శనం చేసుకుని వచ్చేంత వరకు వీళ్ళు వెయిట్ చేస్తారు. మళ్ళీ వీళ్ళని శిఖరం దగ్గర డ్రాప్ చేస్తారన్నమాట. మేమైతే రిటర్న్ తిరిగేసాము. ఇప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది. 11 o'clock అయింది.